హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా అనమాట. సో చాప్టర్ 7కి రిలేట్ అయిన క్వశ్చన్. సో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇప్పుడు బ్లూ ప్రింట్ చూస్తే కనుక 15th క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్లో, అది మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్. అంటే ఈ క్వశ్చన్ 15th క్వశ్చన్ లాగా మీ ఎగ్జామ్ పేపర్లో రావచ్చు. యాంపియర్స్ లాని యాంపియర్స్ లా ఒక స్టేట్మెంట్, అలాగే యాంపియర్స్ లా ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా మనల్ని ఇక్కడ ఇమ్మంటున్నారు స్టూడెంట్స్. సో యాంపియర్స్ లా ఏం చెప్తుందంటే కనుక ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు ద μ0 టైమ్స్ ద నెట్ కరెంట్ అక్రాస్ ద ఏరియా బౌండెడ్ బై దిస్ పాత్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, లైన్ ఇంటిగ్రల్ చూసారా, లైన్ ఇంటిగ్రల్, క్లోజ్డ్ లైన్ ఇంటిగ్రల్ అంటాం స్టూడెంట్స్. అలా రాసిన ప్రాబ్లమ్, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ over a closed path is equals to mu naught times the net current across the area bounded by this path అనమాట. సో ఇప్పుడు ఇది ఒక ప్లేన్ తీసుకున్నాం, సర్క్యులర్ ప్లేన్ తీసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, సో ఆ ప్లేన్ గుండా I అనే కరెంట్ వెళ్తుంది. అండ్ ఈ ప్లేన్ యొక్క బౌండరీ ఉంటుంది కదా, సర్క్యులర్ బౌండరీ. సో ఆ సర్క్యులర్ బౌండరీ గుండా ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మనం ఏం చేస్తామంటే కనుక లైన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే అది mu naught టైమ్స్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎంత కరెంట్ అయితే దాంట్లో నుంచి వెళ్తుందో దానికి స్టూడెంట్స్. సో ఇది దీని యొక్క స్టేట్మెంట్ అనమాట. అండ్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉందనుకోండి స్టూడెంట్స్, దీని లోపల చాలా కరెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఒక కరెంట్ ఇలా ఉంది, ఒక కరెంట్ బయటికి, ఒక కరెంట్ లోపలికి, ఇట్లా ఉన్నాయి. సపోజ్ ఇది I1 అనుకోండి, ఇది I2 అనుకోండి. ఓకేనా స్టూడెంట్స్, లైక్ దట్ ఉన్నాయి అనుకోండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక DL అనే లెంత్ DL అనుకోండి సపోజ్. అండ్ బికాస్ ఆఫ్ ద DL లెంత్ ఆ లెంత్లో మనకున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రిజల్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ లెంత్లో. ఓకేనా స్టూడెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ లెంత్లో. సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ క్లోజ్డ్ పాత్ ఉంది కదా, ఈ క్లోజ్డ్ పాత్, సో ఓన్లీ DL అనే లెంత్లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు అలా కాకుండా టోటల్ ఈ క్లోజ్డ్ పాత్ చుట్టూ ఉన్న అది మొత్తం మనం లైన్ ఇంటిగ్రల్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ V⁻.dl అవుతుంది. సో అది దేనికి ఈక్వల్ అవుతుంది అని మనం చెప్తున్నామంటే కనుక దట్ ఈక్వల్స్ టు mu0 టైమ్స్ ఆఫ్ ద టోటల్ కరెంట్ అనమాట. I ఎన్క్లోజ్డ్ అని అంటాం. సో mu0 ఇంటూ I ఎన్క్లోజ్డ్ అంటే ఇక్కడ కరెంట్లు ఎన్ని ఉన్నాయి, 2 కరెంట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంటూ ద పేపర్, ఒకటి అవుట్ ఆఫ్ ద పేపర్. సో మనం ఏదో ఒక డైరెక్షన్ కన్సిడర్ చేసుకుంటే I1 మైనస్ I2 అనుకోవచ్చు. లైక్ దట్ ఏదో ఒకటి లోన్ ఉన్న రిజల్టెంట్ కరెంట్స్ యాడ్ చేస్తాం స్టూడెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ V⁻.dl అనమాట. సో ఇది యాంపియర్స్ లా స్టూడెంట్స్. ఓకేనా, అండ్ దాని గురించిన ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఇక్కడ ఇంకో కరెంట్ ఉందనుకోండి I3, అప్పుడు ఇక్కడ కూడా అది కూడా యాడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ I3 కూడా యాడ్ అవుతుంది స్టూడెంట్స్. సో I2 ఏ డైరెక్షన్ ఉందో I3 కూడా అదే డైరెక్షన్, లైక్ దట్ అనమాట. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో ఇది మనకి యాంపియర్స్ లా గురించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ గో త్రూ ద డిస్క్రిప్షన్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ స్టూడెంట్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.